హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కమల, విమల అనే స్నేహితురాళ్ళు ఉండేవారు. కమల చాలా తెలివిగలది, చురుకైన అమ్మాయి. విమల కాస్త అమాయకురాలు. అయితే విమల వాళ్ళ తండ్రి పట్నంలో వ్యాపారం మొదలుపెట్టాడు. అందుకే విమల వాళ్ళ కుటుంబం పట్నానికి మకాం మార్చారు. కమల, ఈరోజు సాయంత్రమే మేము పట్నం వెళ్ళిపోతున్నామే. నువ్వు తప్పకుండా వీలు చూసుకుని ఒక్కసారి పట్నం రా. 4 రోజులుండి అక్కడివన్నీ చూసి వద్దువు అంది విమల. నేను వస్తానులే గాని నువ్వు వట్టి అమాయకురాలివి. అసలే పట్నంలో మనుషులు అమాయకుల్ని ఇట్టే మోసం చేస్తారంట. కాస్త జాగ్రత్తగా ఉండు. అదే నాలాంటి తెలివిగల వాళ్ళైతే ఎక్కడైనా బ్రతికేస్తారు అని కాస్త గర్వంగా అంది కమల. సరే సరే, నేను కాస్త జాగ్రత్తగా ఉంటాను గాని నువ్వైతే తప్పకుండా రావాలి, సరేనా అని స్నేహితురాలికి చెప్పి ఇంటికి బయలుదేరింది విమల. అన్నట్లుగానే ఆ రోజు సాయంత్రానికే పట్నానికి వెళ్ళిపోయారు విమల వాళ్ళు. అయితే పట్నంలో విమల వాళ్ళ ఇంటి ప్రక్కనే శివరామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్ళు వట్టి మోసగాళ్ళు. ప్రక్కింటి వారికి మాయమాటలు చెప్పి వాళ్ళిళ్లల్లో చిన్నా చితకా దొంగతనాలు చేస్తూ ఉండేవారు. ఏంటండి, మీరేనా కొత్తగా వచ్చింది ఇంట్లోకి? నా పేరు సీతమ్మ, మీ ఇంటి ప్రక్కనే ఉంటాము. ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా మమ్మల్ని అడగండి. అసలే ఊరికి మీరు కొత్త కదా, ఎక్కడేం దొరుకుతాయో మీకు తెలియదు. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎట్లా అని మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతమ్మ. ఏమండి, మన పక్కింటి ఆవిడంట చాలా మంచిదిలాగా ఉంది. ఇలాంటి మంచి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదండి అంది విమల వాళ్ళ తల్లి. ఎవరే, సీతమ్మేనా అని కంగారుగా అడిగాడు విమల వాళ్ళ తండ్రి. అవును, సీతమ్మే. అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడిగింది విమల. ఎందుకేంటి, ఈ చుట్టుప్రక్కల వాళ్ళందరూ నాకు చెప్పారమ్మా, ఆ సీతమ్మ వాళ్ళు దొంగలంట. వాళ్ళ ఇంటికి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు. ఇప్పుడు మనమేమీ పోలేదు కదా, కాస్త చూసుకోండి అన్నాడు విమల వాళ్ళ తండ్రి. ఏం పోలేదులే నాన్న, ఇక్కడే నుంచుని మాట్లాడి వెళ్ళిపోయింది అంది విమల. అయితే ఇక ముందు ఆ ఇంటి వాళ్ళు ఎవరొచ్చినా సరే వాళ్ళని అంటి పెట్టుకుని ఒక్కళ్ళైనా ఉండండి. మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పేం లేదు కదా అన్నాడు విమల వాళ్ళ తండ్రి. అలాగే లేండి అంది విమల వాళ్ళ తల్లి. అలా ఆ రోజు నుంచి సీతమ్మ కుటుంబం వాళ్లతో కాస్త జాగ్రత్తగానే ఉండసాగారు విమల వాళ్ళు. అలా విమల వాళ్ళు పట్నానికి వచ్చి 6 నెలలు గడిచిపోయాయి. అమ్మా, విమల వాళ్ళు వెళ్ళి 6 నెలలు అయిపోయిందే. నాకు విమలని చూడాలనిపిస్తుంది అంది కమల. అయితే పట్నం వెళ్ళి చూసిరా అంది తల్లి. అయితే ఈరోజే వెళ్ళనా అంది కమల. ఈరోజు ఎలా వెళతావు? 2 రోజులలో వస్తానని ఉత్తరం రాయి, ఆ తరువాత వెళ్ళు అంది కమల వాళ్ళ తల్లి. ఆహా, వస్తున్నట్లుగా ముందే సమాచారం ఇస్తే ఏం బాగుంటుంది? చెప్పకుండా వెళితేనేగా దాని కళ్ళల్లో ఆనందాన్ని చూడొచ్చు. అందుకే ఈరోజే బయలుదేరతానమ్మా అంది కమల. నాదేముందమ్మా, మీ నాన్న పంపిస్తే వెళ్ళు అంది కమల వాళ్ళ తల్లి. ఏం నాన్న, నేను ఈరోజే వెళతాను నాన్న, నన్ను పంపించండి అని తండ్రిని బ్రతిమలాడసాగింది కమల. సరే సరే, వెళుదూలే. రామయ్యకి పట్నంలో ఏదో పనుందంట, ఈరోజు పట్నం వెళుతున్నాడు, వాడి బండిలో వెళ్ళిపో అన్నాడు కమల వాళ్ళ తండ్రి. సరే నాన్న అని అప్పటికప్పుడే బయలుదేరి రామయ్య బండిలో పట్నానికి వచ్చేసింది. రామయ్య బాబాయ్, నీకేదో ముఖ్యమైన పనుందన్నావుగా, ఆలస్యమైపోతుందంటున్నావు కదా, నన్ను ఈ సందు మొదట్లోనే వదిలేసేయి. ఇక్కడి నుంచి నాకు విమల వాళ్ళిల్లు తెలుసు, నేను వెళ్ళిపోతాను అంది కమల. నిజంగా వెళతావుగమ్మా, నీకే భయము లేదుగా అన్నాడు రామయ్య. నాకే భయము లేదు బాబాయ్, నన్నెవ్వరు ఏం చెయ్యరులే అని ధైర్యం చెప్పి రామయ్యను పంపించేసింది కమల. అక్కడి నుంచి మెల్లగా విమల వాళ్ళింటికి వచ్చింది. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. అయ్యో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పక్కింటాళ్ళని అడిగి చూద్దాం అని సీతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా అని అడిగింది కమల.
తెలుసు. ఇంతకీ నువ్వెవరివమ్మా అని అడిగింది సీతమ్మ. వాళ్ళ స్నేహితురాలనండి అని తన గురించి చెప్పింది కమల. అయ్యో, వాళ్ళు ఇప్పుడేనమ్మా పొరుగురులో వాళ్ళ బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళింది. వాళ్ళు రేపు సాయంత్రానికి గాని రారు అంది సీతమ్మ. అయ్యో, రేపు సాయంత్రం వస్తారా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అనవసరంగా బాబాయిని కూడా పంపించేశాను. అదే బాబాయ్ ఉంటే గనక తిరిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న కమలని చూసిన సీతమ్మ, ఈ అమ్మాయి వేసుకున్న నగల్ని చూస్తుంటే బాగా ధనికుల అమ్మాయిలాగా ఉంది. ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంచుకుంటే వాటన్నిటినీ కాజేయొచ్చు అని మనసులో అనుకుని, ఏమ్మా అలా ఆలోచిస్తున్నావేంటి? ఈ రోజుకి ఈ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి రేపు వాళ్ళు రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని వరసలు కలుపుతూ ఎంతో మంచిగా చెప్పింది సీతమ్మ. మీకెందుకులేండి అంత శ్రమ అని కాస్త తటపటాయించసాగింది కమల. అలా అంటావేంటమ్మా? మమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోవద్దు, నీ సొంత పిన్ని బాబాయిలు అనుకో. విమల కూడా మమ్మల్ని అలాగే పిలుస్తుంది. వాళ్ళొచ్చి 6 నెలలే అయినా సరే మేమెంత బాగా కలిసిపోయామో తెలుసా? అలాంటి విమల వాళ్ళ స్నేహితురాలొస్తే ఇంట్లో ఉంచుకోకుండా పంపించేస్తానా? ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి రేపు వాళ్ళు రాగానే వెళ్ళిపోమ్మా అని బలవంతం చేసి ఇంట్లోకి తీసుకువెళ్ళింది సీతమ్మ. ఏమండి, మన అమ్మాయి విమల ఉంది చూడండి, వాళ్ళ స్నేహితురాలంట కమల అని కమలను పరిచయం చేసి, అమ్మా కమల, మీ బాబాయ్ అలాగే మీ చెల్లి సుజాత అని భర్తని కూతుర్ని పరిచయం చేసింది సీతమ్మ. అమ్మా కమల, ఇది నీ బాబాయ్ ఇల్లనుకో. ఎటువంటి ఇబ్బంది పడకుండా నీ స్నేహితురాలు వచ్చే వరకు మా ఇంట్లోనే ఉండు అన్నాడు సీతమ్మ భర్త. అక్క, నువ్వు నా గదిలోనే ఉండాలి, పద నా గదిలోకి తీసుకువెళతా అంటూ సుజాత అలా ఇంటిల్లపాది వరసలు కలుపుతూ ఎంతో ఆప్యాయంగా పలకరించసాగారు. ఆహా, వీళ్ళెంత మంచివాళ్ళులాగా ఉన్నారు. అందుకే విమల వాళ్ళు కూడా అంత తొందరగా వీళ్లతో కలిసిపోయి ఉండుంటారు అని మనసులో అనుకోసాగింది కమల. అలా ఆ రాత్రికి కమలకు భోజనం కూడా కొసరి ప్రేమతో వడ్డించింది సీతమ్మ. మరుసటి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఇంటిల్లపాది ఎంతో ప్రేమగా పలకరిస్తూ కమల చుట్టే తిరగసాగారు. అవును సుజాత, ఈరోజు నీ స్నేహితురాలి పెళ్లి కదా, నువ్వు వెళ్ళాలిగా, ఇంకా బయలుదేరలేదేంటి అని అప్పుడే గుర్తొచ్చినట్లు అడిగింది సీతమ్మ. వెళ్ళాలి గాని నా దగ్గర వేసుకోవడానికి ఏ బంగారపు గొలుసులు లేవుగమ్మా, ఎలా వెళ్ళను ఏమీ లేకుండా, అందుకే వెళ్ళలేదు. అదిగో అక్క వేసుకున్న గొలుసుల్లో ఏ ఒక్క గొలుసు ఉన్నా నేను పెళ్లికి వెళ్ళేదాన్ని. అసలు కమలక్క నా సొంత అక్క అయితేనా అవన్నీ వేసుకుని ఎంచక్కా పెళ్లికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఇచ్చేసేదాన్ని. కానీ కమల నా సొంత అక్క కాదుగా అని బాధగా అంది సుజాత. అదేంటమ్మా అలా అంటావు? విమల నువ్వు సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఇంకెక్కువగా ఉంటారు. అలాంటప్పుడు విమల స్నేహితురాలు కమల నీకు కూడా అక్కేగా. ఏమ్మా కమల, సుజాత నీ చెల్లి కదూ, నువ్విస్తావు కదా అవన్నీ అని అడిగింది సీతమ్మ. సీతమ్మ అలా అనేసరికి కమలకి ఏం మాట్లాడాలో తెలియక, సుజాత, నువ్వు నా సొంత చెల్లెలి లాంటి దానివే, ఇవి వేసుకుని పెళ్లికి వెళ్ళిరా అని తన దగ్గర ఉన్న నగలన్నీ వేసి పెళ్లికి పంపించింది కమల. సాయంత్రం అవుతుండగా బోరున ఏడుస్తూ వచ్చి, అమ్మా నాన్న, ఘోరం జరిగిపోయింది. కమలక్క, నన్ను క్షమించు. నేను నీ నగలు వేసుకుని తిరిగి వస్తూ ఉన్నానా, కొందరు దొంగలు కత్తి చూపించి నా దగ్గర ఉన్న నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూ చెప్పింది సుజాత. అయ్యో, ఎంత పని జరిగింది. ఇప్పుడు ఆ నగలన్నీ చేయించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. అంత డబ్బు మన దగ్గర లేకేగేమే నీకే గొలుసులు చేయించలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని తల్లి కూడా బోరున ఏడవసాగింది. మీ ఇద్దరికి అసలు బుద్ధుందా? నగలు వేసుకోకుండా వెళితే పెళ్లికి రానివ్వరా? ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళ నగల్ని అరువుకు తీసుకుంటారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక కట్టగట్టుకుని చచ్చిపోవడమేనే పరిష్కారం అని విషం డబ్బా తీసుకువచ్చాడు శివరామయ్య. బాబాయ్, ఏంటి పిచ్చి పనులు? మనుషుల ప్రాణాల కంటే బంగారమే ముఖ్యమైందని అనుకునేదాన్ని కాదు బాబాయ్. సుజాతను ప్రాణాలతో వదిలేశారు, అది చాలు బాబాయ్ అంది కమల.
అలా కాదమ్మా, నీ నగలు నీకు చేయించిద్దామంటే మా దగ్గర అంత స్తోమత లేదు. అవి చేయించివ్వాలంటే ఇక మా జీవితకాలం కూడా సరిపోదు. అందుకే మొఖం చెల్లక చనిపోదాం అనుకుంటున్నాం. మమ్మల్ని చనిపోనివ్వమ్మా అన్నాడు శివరామయ్య. బాబాయ్, అంత ఇబ్బంది పడి నా నగలు చేయించి ఇవ్వనవసరం లేదు బాబాయ్. మా అమ్మా నాన్నలకి ఇక్కడ జరిగిందంతా చెప్తాను. వాళ్ళు కూడా ఏమీ అనరు. అందుకే ఇలాంటి పిచ్చి పనులు ఏమి చేయకండి బాబాయ్ అంది కమల. అమ్మ, నువ్వెంత మంచిదానివమ్మా. నీలాంటి మంచివాళ్ళు ఈ లోకంలో ఎవరూ ఉండరు అని ఇంటిల్లపాది కమలను పొగడసాగారు. ఇక కాసేపటి తరువాత విమల వాళ్ళు రావడం చూసి, అమ్మా కమల, విమల వాళ్ళు వచ్చారు చూసావా, పద తీసుకువెళతాను అని వాళ్ళింటికి తీసుకువెళ్ళి, విమల, నీ స్నేహితురాలు కమల ఎంత మంచిదో. వదినా, కమల లాంటి పిల్లలు ఈ కాలంలో ఉండటం చాలా అరుదు, ఎంత మంచిదో అని కమలను పొగిడి ఇంటికి వెళ్ళిపోయింది సీతమ్మ. ఏమే, నీలో ఏం మంచి చూసింది అంతలాగా పొగుడుతుంది? అయినా నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? అసలు నువ్వెప్పుడొచ్చావు? వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు అని ప్రశ్నల వర్షం కురిపించింది విమల. కమల జరిగిందంతా చెప్పింది. ఏమే కమల, పెద్ద తెలివిగలదాన్ని అని ఓ గొప్పలు చెప్పుకుంటూ ఉంటావుగా, నీ తెలివంతా ఎటుపోయిందే? కొత్త వాళ్ళకి ఎవరైనా నగలిస్తారేమే? వాళ్ళు దొంగలే, వాళ్ళు చెప్పిందంతా అబద్ధమే, ఆ నగలన్నీ వాళ్లే కాజేశారు అని కంగారు పడసాగింది విమల. అమ్మా, వెళ్ళి గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేద్దాం, ఆయనే నీ నగలన్నీ ఇప్పిస్తారు అన్నారు విమల వాళ్ళ తల్లిదండ్రులు. అయ్యో విమల, నేను ఇప్పటికి కూడా తెలివిగలదాన్ని. నేనెందుకు ఇస్తానే కొత్త వాళ్ళకి బంగారం? నేను వేసుకొచ్చినవన్నీ నకిలీ నగలే, అందుకే ధైర్యంగా ఇచ్చానులే. వాళ్ళ అతి ప్రేమలు చూడగానే నాకు అర్థమైపోయింది వీళ్ళేమి మంచివాళ్ళు కాదని. అందుకే అవి నకిలీ నగలని చెప్పకుండా బంగారమే అని చెప్పి ఇచ్చాను అని అసలు సంగతి చెప్పింది కమల. అయినా గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేద్దాం, వాళ్ళ మోసం బయటపడి వాళ్ళకి తగిన శిక్ష పడుతుందమ్మా అన్నాడు విమల వాళ్ళ నాన్న. చూస్తూ ఉండండి మామయ్య, మనం ఫిర్యాదు చెయ్యకపోయినా వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది. ఎలాగంటారా? ఆ నగలు అమ్మడానికి నగల దుకాణానికి వెళతారుగా, అప్పుడు ఆ దుకాణం వాళ్లే వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తారులే మామయ్య, నకిలీ నగలు తీసుకొచ్చి బంగారం అని అమ్ముతున్నారని. అప్పుడు వీళ్ళ మోసం బయటపడిపోతుంది, దాంతో వీళ్ళకి శిక్ష కూడా పడుతుంది మామయ్య అంది కమల. కమల అన్నట్లుగానే అలాగే జరిగి సీతమ్మకి, శివరామయ్యకి, సుజాతకి తగిన శిక్ష పడింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.